లీడర్ బోర్డులో స్కోర్ చేయడానికి పోటీదారులకు ఇస్తున్న రెండో యుద్ధం. ఆటో ఇంకా తొందరగా అడిచారు సార్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. తమ వీల్ బ్యారోలో ఉన్న 5 పాట్స్ ని కింద పడాలి. సర్వనాశనం చేసావు దరిద్రపేదం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏం ఫీల్ ఉండదు మామయ్య. తరువాతి యుద్ధంలో పాల్గొనకుండా చేయడానికి ఒక సభ్యుని ఎన్నుకోవాలి. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడంలో టైం ఇవ్వట్లేదురా. మీరెన్నుకున్న సభ్యులు తర్వాత జరిగే యుద్ధంలో పాల్గొనలేరు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు మా ఇద్దరిలో నువ్వు ఏదో ప్లాన్ చేసింది. పంచాయతీ కన్ఫర్మ్. కోటేస్తాను అంతేనా? దానివల్ల వెళ్ళిపోయేది నేను ఆటలో నుంచి. ఇదైతే ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కర్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నది. తగులుతుంది. అలాంటప్పుడు మీ కత్తి వేరే కత్తికి తగలాలని నేను చెప్తున్నాను. చేసేది ఏముండదు కానీ మాటలు మాత్రం మస్తు చెప్తారు ఈ జోపేట్ల. చిల్లర మాటలు చెప్పుర్రా అంటే ఫస్ట్ బర్నీ నన్ను తీసేయమని చెప్పానా మీకు? వచ్చేసి బన్నీ గాని నిన్ను టార్గెట్ చేయట్లేదన్నా. నా పేరు వచ్చింది. అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా సార్? మీరు నలుగురు వెళ్ళిపోయి అందులో ముగ్గురు నా కోటేస్తానంటే నాకే. స్టాలిన్ అంకిల్, వాట్ అంకిల్ ఇస్ వెరీ రాంగ్ అంకిల్. కలిసి తరువాతి యుద్ధంలో పాల్గొనకుండా చేయడానికి అంటే అది నేను ఇమాన్యుయల్ అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పరిస్థితుల్లో హైయెస్ట్ పాయింట్ ఉన్న వాళ్ళని నేను వేదవసోది బాగా ఆడతాడు. తను మళ్ళీ కంబ్యాక్ చేయగలడు. ఒకవేళ కలిసి రాక నేను కంబ్యాక్ చేయకుండా లిస్ట్ లో ఉండి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే వెళ్ళేటప్పుడు అగ్గి నేను డెమాన్ పేరు చెప్తున్నాను. ఇక్కడ ఇంతమంది ఉండగా మీరు నన్నే ఎందుకు అడిగారు తెలుసుకోవచ్చా? మీరు దగ్గర హైయెస్ట్ స్కోర్ ఉంది కాబట్టి సరేంట్రా, అందరు నన్నే వెంగండి, అందరు నన్నే వెంగండి వచ్చి. సంజన గారు అనుకుంటున్నాను. కాంపిటీషన్ అయినా అడు తిరిగి తిరిగి నా మీదగా వస్తాను. ఫేర్ ఛాన్స్ అనుకుంటున్నాను. నేను లేనప్పుడు నేను సపోర్ట్ చేసావా? నేనేనా? మళ్ళా నేనేం ఆలోచిస్తాను చెప్పండి. సారీ, నేను నా ఓట్ చేంజ్ చేసేసి ఎందుకు చదువుకున్నా మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకో. నేను నా ఓట్ చేంజ్ చేసేసి ఇమాన్యుయల్ ని ఓట్ చేస్తున్నాను. నేను బయట ఉంటా, నీకు నచ్చిన నువ్వు వేసుకుని వచ్చా. అలా అయితే నేను కూడా నా ఓట్ ఇమాన్యుయల్ మార్చేసి నేను సంజన గారు. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ. అయినా గురువు గారు. అవును, నీ అంతే. మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను. ఏదో మనసు ఉంది. గోల్డెన్ ఛాన్స్, నో బాల్ లో 6 కొట్టు. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మని కొట్టేద్దాం. వావ్, వాట్ ఎ పర్ఫార్మెన్స్. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ బిగ్ బాస్. క్లాప్స్ బా. లీడర్ బోర్డులో టాప్ 2లో ఉన్న 2 సభ్యులు బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అందంగా గమనిస్తున్న ప్రేక్షకుల్లో కొందరిని ఇప్పుడు మీరు ఎదుర్కోబోతున్నారు. ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ చూడకూడదు. నవ్వచ్చు. ఒకరు చూసుకొని బోరు కూడా వేస్తుంది. ఎంత టాలెంటెడ్ ఉన్నావు. సాగుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోక్. ప్రశ్నకు జవాబు చెప్పాలి. ఒకవేళ ఇంటి సభ్యులందరూ సముద్రంలో మునిగిపోయే ఏంటి మమ్మీ ఎవడీడు? ఇమాన్యుయల్ ని కాపాడుతాను. ఎందుకంటే మీరు గేమ్ ఆడతారు, ఎంటర్టైన్మెంట్ పెంచుకునే కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొంబ నండ్రి. తుంబ థ్యాంక్స్. బహుత్ బహుత్. పవన్ సేవ్ చేస్తాను. ఎందుకంటే పవన్ డైరెక్ట్ గా ఒకరిని సేవ్ చేసినా, దేవుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు. రైట్స్ లైక్ ఎ డిమాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గేమ్ సార్ మీరు మరి ఎక్కువ పడేస్తారు సార్. ఓల్డ్ ముందా జుట్టు మొత్తం ఊడిపోయింది.
మా మధ్యలో ఉండేది అది మొత్తం ఊడిపోయింది. ఈ వారంకి మొత్తం పోతేమని భయం. ఇది మీది బాండ్ హౌస్ వరకేనా లేకపోతే బయట కూడా కంటిన్యూ అవుతుందా? దీనికి మీరు ఏమంటారు సార్? అని అంటే తప్పుని తప్పని చెప్తాం, కానీ అమ్మని మాత్రం వదిలేం కదా. చెప్పావురా. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. చేసుకుంటూ వచ్చాను, అదే బాండ్ కంటిన్యూ చేస్తాను. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు?